పురాణ ఇతిహాసాల్లో యముడంటే జీవుల పాపాలకు శిక్షలు వేసి ధర్మాన్ని కాపాడుతాడంటారు. అలాంటి యముడు అదృష్టాన్ని వరాలను ప్రసాదిస్తే చాలా కాంట్రాస్ట్ గా ఉంది కదా. దీనికి అద్భుతమైన ఉదాహరణ మహాభారతంలో సావిత్రి సత్యవంతుల కథ. ఈ కథ 80s and 90s లో ఎన్నో ప్రదేశాల్లో నాటకంగా ప్రదర్శించారు. అయితే వ్యాస మహాభారతంలో ద్రౌపదీ హరణ పర్వంలో జయద్రథుడి బారి నుంచి ద్రౌపదిని కాపాడిన తరువాత మార్కండేయ మహర్షికి ధర్మరాజుకి మధ్య జరిగే డిస్కషన్ లో ఈ కథ ఉంటుంది. సో డియర్ ఛానల్ సపోర్టర్స్, ఇప్పటి వరకు మీరు మేము అప్లోడ్ చేసే వీడియోస్ కి లైక్స్ అండ్ కమెంట్స్ పెడుతూ ఇస్తున్న సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ వీడియో కూడా కేవలం ఒక 3 నుంచి 4 సెకండ్లు కేటాయించి ఒక లైక్ కొట్టండి అండ్ మీరు చూడాలనుకుంటున్న టాపిక్ ని కామెంట్ చేయండి. ఇది మరెన్నో వీడియోస్ చేయడానికి మాకు చాలా పెద్ద సపోర్ట్ గా ఉంటుంది. అలాగే కంటెంట్ ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు మేము చెప్పే విషయాలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ కోసం ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే యుధిష్ఠిరుడు మాట్లాడుతూ, మహర్షి, నేను నా కోసం కాదు, నా తమ్ముళ్ల కోసం కాదు, రాజ్యాన్ని కోల్పోయానని కూడా కాదు, ద్రౌపది గురించే నాకు బాధగా ఉంది. మేము జూదంలో ఆ దుష్టుల చేతుల్లో ఓడిపోతే కృష్ణుడు వచ్చి ఆమెను రక్షించాడు. కాని ద్రౌపదిని అడవిలో జయద్రథుడు బలవంతంగా తీసుకుపోయాడు. అసలు ద్రౌపది వంటి గొప్ప స్త్రీని, తన భర్తల పట్ల అంత భక్తితో ఉన్న స్త్రీని ఎప్పుడైనా చూశారా అని అడిగాడు. దానికి మార్కండేయుడు, యుధిష్ఠిరా, సావిత్రి అనే ఒక రాకుమార్తె ఉంది. మాద్రదేశంలో అశ్వపతి అనే రాజు ఉండేవాడు. అతను సంతానం కోసం కఠినమైన బ్రహ్మచారిగా ఉండి ఇంద్రియాలను జయించాడు. గాయత్రీ దేవికి 1,00,000 యజ్ఞాలు చేశాడు. ఆహారం మితంగా తీసుకుని 18 సంవత్సరాల పాటు రోజులో ఒక పూట భోజనం మానేశాడు. ఈ 18 సంవత్సరాలు పూర్తయిన తరువాత గాయత్రీ దేవి సంతోషంగా అగ్నిహోత్రం నుండి పైకి లేచి ఆ రాజుకి కనిపించింది. ఓ రాజా, నీ భక్తిని చూసి నేను సంతోషించాను. నీకు కావలసిన వరం అడుగు, కాని ధర్మాన్ని మర్చిపోవద్దు అని చెప్పింది. అశ్వపతి, బ్రాహ్మణులు నాకు సంతానం పొందడం సర్వోత్తమ ధర్మం అని చెప్పారు. కాబట్టి నాకు సంతానం కావాలి, నా వంశాన్ని ముందుకు తీసుకువెళ్లగలిగే కొడుకులు కావాలి అని సమాధానమిచ్చాడు. నీ ఆశయాన్ని తెలుసుకొని బ్రహ్మతో మాట్లాడాను. ఆయన అనుగ్రహంతో నీకు త్వరలోనే ఒక శక్తివంతమైన కూతురు పుడుతుంది అని గాయత్రీదేవి చెప్పింది. అశ్వపతి రాజు గాయత్రీదేవి మాటలకు అంగీకరించి ఇది త్వరలో జరగాలని కోరాడు. గాయత్రీదేవి అదృశ్యమైన తరువాత రాజు తన ఇంటికి తిరిగి వెళ్లి సంతోషంగా జీవించాడు. తన ప్రజలను ధర్మ ప్రకారంగా కాపాడుతూ వచ్చాడు. ఇక్కడ ఒక విషయం గమనించారా? అశ్వపతి రాజు అడిగింది కొడుకులను, కానీ గాయత్రీదేవి ప్రసాదించింది కూతురుని. కానీ అశ్వపతి రాజు మారు మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? కథ మొత్తం వినండి, మీకే విషయం అర్థమవుతుంది. అలా కొంతకాలం తర్వాత అశ్వపతి రాజు మొదటి భార్య గర్భం ధరించింది. శుక్లపక్షంలో పెరిగే చంద్రుడిలా ఆ గర్భంలో పిండం ప్రాణం పోసుకుంది. సరైన సమయంలో ఆ రాణి కమలం లాంటి కళ్ళున్న కూతురికి జన్మనిచ్చింది. రాజు సంతోషంగా ఆమెకు తగిన సంస్కారాలన్నీ జరిపించాడు. గాయత్రీదేవి ప్రసాదం కావడంతో బ్రాహ్మణులు, ఆమె తండ్రి కలిసి ఆ బిడ్డకు అదే గాయత్రీదేవికున్న మరో పేరు సావిత్రి అని నామకరణం చేశారు. ఇక ఆ రాకుమార్తె ఎంతో అందంగా, అద్భుతంగా పెరిగింది. ఆమె కళ్ళు ఎప్పుడూ శక్తివంతంగా ప్రకాశించేవి. ప్రజలు ఆమెను దేవకన్యగా భావించారు. ఎవ్వరూ కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేయలేదు. ఒక శుభదినం చూసి సావిత్రి దేవతలకు నైవేద్యాలు పెట్టి మిగిలిన పువ్వులతో తన తండ్రిని ఆశ్రయించి దీవించమని కోరింది. తన కూతురు అలా పెద్దదై దేవతలా కనిపించడం చూసి రాజు సంతోషపడలేదు. కానీ ఎవ్వరూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చెయ్యట్లేదని బాధపడ్డాడు. అశ్వపతి సావిత్రితో మాట్లాడుతూ, ఇక నీకు వరుణ్ణి వెతికే సమయం వచ్చింది, కాని ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. కాబట్టి నువ్వే నీకు నచ్చిన వ్యక్తిని చూసి నాకు చెప్పు, అతన్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. ఎందుకంటే ధర్మం ప్రకారం సరైన సమయానికి కూతురికి పెళ్లి చేయని తండ్రి, భార్యతో కలవని భర్త, భర్త చనిపోతే తల్లిని పట్టించుకోని కొడుకు, వీళ్ళందరినీ సమాజం వెలేస్తుంది. వారిలో నేనొక్కడిని అవ్వాలనుకోవడం లేదు అని అన్నాడు. తన కూతురుని ఈ విధంగా అడిగి ఆమెకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి కొందరు మంత్రులను పిలిచాడు. సావిత్రి తన తండ్రి పాదాలకు నమస్కరించి బంగారు రథంలో ఆ మంత్రులను వెంట పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరింది. రాజర్షుల అందమైన ఆశ్రమాలకు వెళ్లి పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంది. అన్ని అడవులకు వెళ్లి ప్రతి తీర్థంలో అగ్ర బ్రాహ్మణులకు దానాలిచ్చింది. అలా సావిత్రి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తూనే ఉంది. ఒకరోజు నారదుడు అశ్వపతిని కలిసి సభాభవనంలో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు సావిత్రి తన యాత్ర పూర్తి చేసుకుని మంత్రులతో సహా తన తండ్రిని చూడటానికి వచ్చింది. అప్పుడు నారదుడి పాదాలకు నమస్కరించింది. ఇక నారదుడు మాట్లాడుతూ, ఓ రాజా, నీ కూతురు ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడి నుంచి తిరిగొచ్చింది? ఇప్పటి వరకు ఆమెకు పెళ్లెందుకు చెయ్యలేదు అని అడిగాడు.
ఆమెను ఒక పని మీద పంపిస్తే అది పూర్తి చేసుకుని ఇప్పుడే తిరిగి వచ్చింది. ఇక తను ఎవరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందో తన మాటల్లోనే విందాం అని అన్నాడు అశ్వపతి. సాల్వదేశంలో ద్యుమత్సేనుడనే క్షత్రియ రాజున్నాడు. అతను ధర్మవంతుడు, కాని కంటి చూపు కోల్పోయాడు. అతని గుడ్డితనం వల్ల పొరుగురాజు తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తన చిన్న కుమారుడు భార్యతో కలిసి అడవికి వెళ్లి తపస్సు చేశాడు. ఇతని కొడుకు సత్యవంతుడు నగరంలో పుట్టాడు, కాని ఆశ్రమంలో పెరిగాడు. ఆ సత్యవంతుణ్ణి నేను నా భర్తగా ఎంచుకున్నాను అని సావిత్రి చెప్పింది. దానికి నారదుడు, ఓ రాజా, సావిత్రి పెద్ద తప్పు చేసింది. సత్యవంతుడి తల్లిదండ్రులు సత్యం పలకడం ఒక వ్రతంగా పాటిస్తారు. అందుకే వాళ్ల కొడుకుని సత్యవంతుడని బ్రాహ్మణులు పిలుస్తారు. చిన్నతనంలో అతను గుర్రాలను ప్రేమించేవాడు, వాటి మట్టి బొమ్మలు చేసేవాడు. అందుకే అతన్ని చిత్రశ్వ అని పిలిచారు అని ఇలా మాట్లాడుతుండగా అశ్వపతి అడ్డుకొని, అయితే ఆ రాకుమారుడు శక్తివంతుడు, తెలివైనవాడు, క్షమాగుణమున్నవాడు లేక ధైర్యవంతుడా? అతను నిజాయితీగా తన తండ్రి పట్ల భక్తితో ఉంటాడా? ఇలా వరుసగా సత్యవంతుడి గుణాల గురించి ఎన్నో ప్రశ్నలు వేశాడు. నారద మహర్షి ఆ రాకుమారుణ్ణి దేవతలు, ఋషులతో పోల్చి ఎన్నో సద్గుణాలు కలిగిన వాడని చెప్పాడు. మీరు అతని లక్షణాలు చెప్పారు, మరి అతనికి ఏవైనా దోషాలున్నాయా అని అశ్వపతి అడిగాడు. ఒకే ఒక్క దోషముంది. అతని జీవిత ఆయువు చాలా చిన్నది. 7 ఏడాది లోపలే సత్యవంతుడు చనిపోతాడు అని సమాధానమిచ్చాడు నారదుడు. అమ్మా సావిత్రి, మరో భర్తను ఎంచుకో. ఎన్ని మంచి లక్షణాలున్నా కూడా అతను 7 ఏడాది లోపల చనిపోతాడు. అది నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అని అన్నాడు. అప్పుడు సావిత్రి మాట్లాడుతూ, ఎవ్వరైనా సరే వాళ్ల కూతురిని ఒక్కసారి మాత్రమే మరొకరి చేతుల్లో పెడతారు. ఇప్పుడు సత్యవంతుడి జీవితకాలం 1 సంవత్సరం ఉన్నా లేదా కొన్ని 100 సంవత్సరాలున్నా అతను సద్గుణవంతుడైనా కాకపోయినా నేను అతన్ని నా భర్తగా ఎంచుకున్నాను. నా మనసులో ఈ విషయాన్ని ముందే నిశ్చయించుకున్నాను. ఇప్పుడు ఇంకొకరిని నేను ఎంచుకోలేను అని సమాధానమిస్తే నారద మహర్షి, ఓ రాజా, నీ కూతురు సావిత్రి గట్టిగా నిర్ణయించుకుంది. ఆమె తన మార్గం నుంచి తప్పదు. సత్యవంతుడి లక్షణాలు ఇంకెవ్వరిలో ఉండవు. కాబట్టి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయడమే మేలు. ఇది నా సలహాగా తీసుకో అని అన్నాడు. దానికి అశ్వపతి ఒప్పుకున్నాడు. ఇక నారద మహర్షి అందరికీ మంచి జరగాలని దీవించి ఆకాశంలోకి ఎగిరి దేవలోకానికి వెళ్లిపోయాడు. అశ్వపతి తన కూతురు పెళ్లి కోసం ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టాడు. ఒక మంచి రోజు చూసి బ్రాహ్మణులు, పూజారులను పిలిచి వాళ్లతో పాటు తన కూతురుతో ద్యుమత్సేనుడి ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ అతని పాదాలకు నమస్కరించి తనను పరిచయం చేసుకున్నాడు. ద్యుమత్సేనుడు అతనికి అర్ఘ్యం అంటే నీళ్లు, కూర్చోడానికి ఒక ఆసనం, ఒక గోవుని బహుమతిగా ఇచ్చి అతను ఎందుకు వచ్చాడని అడిగాడు. అశ్వపతి తన కోరిక వివరించి, ఈమె నా కూతురు సావిత్రి, దయచేసి ఆమెను మీ కోడలుగా స్వీకరించండి అని అన్నాడు. ద్యుమత్సేనుడు, మేము ఇప్పుడు అడవిలో జీవిస్తున్నాం. మీ కూతురు ఈ కష్టాన్ని ఎలా భరిస్తుంది అని తిరిగి ప్రశ్నతో సమాధానమిచ్చాడు. అశ్వపతి, నేను నా కూతురు సంతోషం, దుఃఖం రెండూ తెలిసిన వాళ్ళం. కాబట్టి ఆమెకు ఎటువంటి సమస్య ఉండదు. దయచేసి నేను అడిగిన దానికి ఒప్పుకోండి. ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చాను అని సమాధానమిచ్చాడు. అప్పుడు ద్యుమత్సేనుడు అంగీకరించి, నేను మొదట్లోనే మీతో సంబంధం కుదుర్చుకుందాం అనుకున్నాను. కాని నా రాజ్యాన్ని కోల్పోయిన తరువాత దాని గురించి ఆలోచించలేదు. ఈ రోజుకి నా కోరిక నిజమైంది అని అన్నాడు. ఆ తర్వాత బ్రాహ్మణులతో కలిసి పెళ్లిని జరిపించాడు. పెళ్లి తర్వాత అశ్వపతి సంతోషంగా తన ఇంటికి తిరిగి వెళ్లాడు. సత్యవంతుడు తన భార్యను చూసి సావిత్రి తనకు కావలసిన భర్తను చూసుకొని ఇద్దరూ సంతోషించారు. తన తండ్రి వెళ్లిన తరువాత సావిత్రి తన ఆభరణాలన్నీ వదిలేసి పూలదండలు, కాషాయ వస్త్రాలు ధరించి అందరికీ సేవ చేయడం మొదలుపెట్టింది. అలా అత్తామామల అవసరాలు చూసుకోవడం, దేవతలకు పూజలు చేయడం, తన భర్తతో మంచిగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ జీవించింది. అలా కొంతకాలం అడవిలో తపస్సు చేస్తూ వీళ్లంతా నివసించారు. కాని సావిత్రి ఎప్పుడూ నారదుడు చెప్పిన మాటలు గుర్తుంచుకుంది. సత్యవంతుడి చావు ఘడియలు దగ్గర పడటంతో రోజులు లెక్క పెట్టింది. అతను మరో 4 రోజుల్లో చనిపోతాడని తెలుసుకుని 3 రాత్రులు ఉపవాస వ్రతం పాటించింది. ద్యుమత్సేనుడు ఈ విషయం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాడు. సావిత్రిని సముదాయించడానికి ప్రయత్నించాడు. కాని సావిత్రి మాత్రం తన వ్రతాన్ని పూర్తి చేస్తానని పట్టుబట్టింది. సరిగ్గా సత్యవంతుడు చనిపోయే రోజు పొద్దున్న చేసే పూజలన్నీ చేసింది. బ్రాహ్మణులకు, తన అత్తామామలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంది. ఆ తర్వాత నారదుడు చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఆ క్షణం ఎప్పుడొస్తుందో అంటూ భయంతో ఎదురు చూసింది. సావిత్రి అత్తమామలు తినమని ఒత్తిడి చేస్తే సూర్యుడు అస్తమించినప్పుడు
నా కోరిక నెరవేరినప్పుడు నేను తింటాను అని చెప్పింది. సరిగ్గా అదే సమయానికి సత్యవంతుడు ఒక గొడ్డలి తీసుకొని అడవికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. సావిత్రి అతని వెంట వస్తానని పట్టుబట్టింది. ఆ అడవి మార్గం కష్టంగా ఉంటుందని, అంతేకాక ఉపవాసంతో ఆమె బలహీనంగా ఉంది కాబట్టి ఆగిపోమ్మన్నాడు సత్యవంతుడు. కాని సావిత్రి అంతా బాగానే ఉంది అని చెప్పి వెళ్లడానికి సిద్ధమయ్యింది. వాళ్ళ అత్తామామలకు ఈ మాట చెప్తే ఎప్పుడు ఏది అడగని సావిత్రి మొదటిసారి ఈ కోరిక అడిగిందని ద్యుమత్సేనుడు ఆమె కోరికకు ఒప్పుకున్నాడు. ఇక సావిత్రి సత్యవంతులు అడవికి బయలుదేరారు. వెళ్లే దారిలో సత్యవంతుడు ఆమెకు ఎన్నో అడవి అందాలు చూపించాడు. సావిత్రి మాత్రం మనసులో బాధున్నా కూడా పైకి నవ్వుతూ ముందుకు నడిచింది. ఇద్దరూ పళ్లతో వాళ్ల బుట్టను నింపుకున్నారు. తరువాత సత్యవంతుడు కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. కొంతసేపు తర్వాత అతనికి చెమటలు పట్టి తీవ్రమైన తలనొప్పొచ్చింది. అలసటతో సావిత్రి దగ్గరకు వెళ్లి తలనొప్పితో పాటు చేతులు గుండె కూడా నొప్పెడుతున్నాయి, నేను ఇక నిలబడలేను, నాకు విశ్రాంతి అవసరం అని అన్నాడు. సావిత్రి అతని దగ్గరకు తీసుకుని నేలపై కూర్చొని అతని తలను తన ఒడిలో ఉంచింది. నారదుడు చెప్పిన చావు గడియలు గుర్తు చేసుకుంటూ సమయాన్ని లెక్క పెడుతూ ఉంది. అప్పుడే పసుపు వస్త్రం ధరించి కిరీటం పెట్టుకుని చామన్ ఛాయలో ఎర్రటి కళ్లతో ఒక వ్యక్తి కనిపించాడు. చేతిలో ఒక పాశం పట్టుకుని చూడటానికి భయంకరంగా ఉండి సత్యవంతుడి పక్కన నిలబడి అతన్నే చూస్తున్నాడు. సావిత్రి అతన్ని చూసి నెమ్మదిగా తన భర్త తలను నేలపై ఉంచి లేచి నిలబడింది. మనసు తడబడి, మీ రూపం చూస్తే మీరు దేవత అన్న విషయం అర్థమవుతుంది. ఇంతకు మీరెవరు, మీకేం కావాలి అని అడిగింది. అది మనుషుల పుట్టుక చావులను నిర్ణయించే ధర్మాధినేత యమధర్మరాజు. సావిత్రి ప్రశ్నకు, నీ భర్త పట్ల నువ్వు ఎంతో భక్తితో ఉన్నావు, నీ తపస్సుతో గొప్ప శక్తిని సాధించావు, అందుకే నేను నీతో మాట్లాడుతున్నాను. నేను యముణ్ణి. నీ భర్త సత్యవంతుడి జీవితకాలం పూర్తయింది. ఇప్పుడు అతన్ని బంధించి నా వెంట తీసుకువెళ్తాను అంటూ సత్యవంతుడి శరీరం నుంచి బొటని వేలంతో ఉన్న జీవాత్మను తీసుకుని తన పాసంలో బంధించాడు. సత్యవంతుడి శరీరం శ్వాసను కోల్పోయి చలనం లేకుండా మారింది. ఇక యముడు సత్యవంతుడి ఆత్మతో దక్షిణ దిశగా నడక మొదలు పెట్టాడు. సావిత్రి తన భర్త పట్ల ఉన్న భక్తితో బాధపడుతూ యముడి వెంట వెళ్ళింది. సావిత్రి, నువ్వు అతనితో ఉండగలిగినంత కాలం ఉన్నావు, ఇక వెనక్కి వెళ్ళు, నీ భర్తకు అంత్యక్రియలు జరిపించు అని యముడన్నాడు. నా భర్త ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళాలి, అది నా శాశ్వత ధర్మం. నా తపస్సు, పెద్దల పట్ల భక్తి, నా భర్త పట్ల ప్రేమ, వ్రతాలు, మీ అనుగ్రహం, వీటి పట్ల నా మార్గం మీద ఎలాంటి అడ్డంకులు ఉండవు. పెళ్లిలో 7 అడుగులు కలిసి నడిచినప్పుడు స్నేహం ఏర్పడుతుందని పెద్దలు చెబుతారు. నేను మీతో ఒక స్నేహితురాలిగా మాట్లాడుతున్నాను అని చెప్పి ధర్మం గురించి కొన్ని మాటలు చెప్పింది. దానికి యముడు, వెనక్కి వెళ్ళు, నీ మాటలతో నేను సంతోషించాను కాబట్టి నీకొక వరమిస్తాను, కానీ సత్యవంతుడి ప్రాణాలు తప్ప ఇంకేదైనా అడగచ్చు అని అన్నాడు. నా అత్తామామలు వారి రాజ్యాలు కోల్పోయారు, మా మామగారు కళ్ళు లేనివారయ్యారు. మీ అనుగ్రహంతో వారికి మళ్లీ చూపొచ్చి శక్తివంతులుగా శోభాయమానంగా ఉండాలని కోరుకుంటున్నాను అని సావిత్రి అంటే యముడు అంగీకరించి, సరే, నేను ఆ వరమిస్తాను, ఇక నువ్వు వెనక్కి వెళ్ళు, లేకపోతే నువ్వు అలసిపోతావు అని అన్నాడు. నా భర్తతో ఉన్నప్పుడు నేను అలసిపోను. నా భర్త ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళాలి. మంచి వాళ్లను కలవడం ఎంతో శ్రేయస్కరం, ఇక వారితో స్నేహం మరింత మెరుగైనది. మంచి వాళ్లతో అనుబంధం ఎప్పుడూ మంచి ఫలితాలే ఇస్తుంది అని చెప్పింది. నీ మాటల్లో ఎన్నో తెలివితేటలు కనిపిస్తున్నాయి, వాటిల్లో నీ జ్ఞానం తెలుస్తుంది. సత్యవంతుడి జీవితం తప్ప మరొక వరమిస్తాను, అడుగు అని యముడు మళ్లీ అన్నాడు. నా అత్తామామలు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందాలి అని కోరుకుంటున్నాను అని సావిత్రి అడిగితే యముడు ఒప్పుకొని రాజు తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు, ఇక వెనక్కి వెళ్ళు అని అన్నాడు. అప్పుడు సావిత్రి దానికి స్పందిస్తూ, మీరు మీ కోరికలను అధిగమించారు, అందుకే మీరు యముడిగా ప్రఖ్యాతి పొందారు. అహింస, దయ ఇవి మంచి వాళ్ల శాశ్వత ధర్మం. వీళ్ళు దుర్మార్గుల పట్ల కూడా కరుణ చూపుతారు అనింది. అప్పుడు యముడు, నీ మాటలు దాహం తీర్చే నీరులా సంతృప్తి కలిగించాయి. సత్యవంతుడి జీవితం తప్ప మరొక వరమిస్తాను, అడుగు అని అన్నాడు. సావిత్రి అప్పుడిలా చెప్పింది, నా తండ్రికి కొడుకులు లేరు, ఆయన వంశాన్ని ముందుకు తీసుకువెళ్లే 100 మంది కొడుకులు ఆయనకు పుట్టాలి అని అడిగింది. యముడు ఒప్పుకొని, ఇకనైనా వెనక్కి వెళ్ళు, నువ్వు చాలా దూరం వచ్చావు అని అన్నాడు. సావిత్రి, నా భర్తతో ఉన్నప్పుడు ఇది దూరంగా అనిపించదు, నా మనసు మాత్రం
మాత్రమే దూరంగా ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో నా మాటలు వినండి. మీరు వివస్వానుడి శక్తివంతమైన పుత్రుడు. ఇక్కడ వివస్వానుడు అంటే సూర్య భగవానుడు. అందుకే తెలివైన వారు మిమ్మల్ని వైవస్వత అని పిలుస్తారు. మీరు ధర్మం ద్వారా అందరినీ సంతోషపరిచి పాలిస్తారు. అందుకే మిమ్మల్ని ధర్మరాజు అంటారు. మంచి వాళ్లపై పెట్టుకునే నమ్మకం తనపై తాను పెట్టుకునే నమ్మకం కంటే గొప్పది. అందుకే ప్రజలు మంచి వాళ్లను ప్రత్యేకంగా ప్రేమిస్తారు అని చెప్పింది. దీనికి యముడేమన్నాడని చెప్పే ముందు ఒక విషయం గమనించండి. కథ మొదట్లో అశ్వపతి రాజు గాయత్రీదేవిని కొడుకులను ప్రసాదించమంటే ఆవిడకు కూతుర్ని ప్రసాదించింది. దానికి అశ్వపతి ఏమాత్రం మాట్లాడలేదన్నాను కదా, దానికి సమాధానం ఇక్కడే ఉంది. ఇప్పుడు సావిత్రి అడిగిన కోరికతో అశ్వపతి రాజుకు 100 మంది కొడుకులైతే పుట్టబోతున్నారు. సో అది అశ్వపతికి గాయత్రీదేవి ఇచ్చిన వరంతో సావిత్రి యముడిని అడిగిన వరానికి ఉన్న అద్భుతమైన కనెక్షన్. ఇక యముడు సావిత్రి మాటలు విని, ఓ సౌందర్యవతి, నువ్వు చెప్పే మాటలు నేను ఎప్పుడూ వినలేదు. వాటికి నేను చాలా సంతోషిస్తున్నాను. సత్యవంతుడి ప్రాణాలు తప్ప మరొక వరం ఇస్తున్నాను. ఇది నేనిచ్చే 4వ వరం. ఏం కావాలో అడుగు అని అన్నాడు. నాకు 100 మంది కొడుకులు కావాలి అని సావిత్రి అడిగింది. సరే, నీకు 100 శక్తివంతమైన ధైర్యవంతులైన కొడుకులు పుడతారు అని వరమిచ్చాడు. ఇక వెనక్కి వెళ్ళు అని చివరిగా చెప్పాడు యముడు. సావిత్రి మాట్లాడుతూ, సత్పురుషులు ఎప్పుడు ధర్మానికి అంకితమై ఉంటారు. వారు వనకడం లేదా బాధపడటం ఎప్పుడూ జరగదు. మంచి భక్తులు, సత్పురుషులు ఇద్దరూ కలిస్తే ఎప్పుడూ మంచి ఫలితాలే ఉంటాయి. సత్పురుషులు ఒకరికొకరు భయపడరు. వారు పాటించే సత్యంతో ఏకంగా సూర్యుడిని సైతం కదిలించగలరు. వారి తపస్సులతో భూమిని మొయ్యగలరు. గతాన్ని, భవిష్యత్తును సైతం నిర్ణయిస్తారు. ఆశ లేకుండా ఒకరికొకరు పుణ్యం చేసుకుంటారు. వారి మంచి పనులు ఎప్పటికైనా ఫలితాలిస్తాయి. ఇలా ధర్మం గురించి ఇన్ని మాటలు విన్న యముడు, నువ్వు ఎంత ఎక్కువ మాట్లాడితే అంతగా నిన్ను గౌరవించాలనిపిస్తుంది. సావిత్రి, నీకు మరొక వరం ఇస్తాను, కోరుకో అని అన్నాడు. దానికి సావిత్రి, మీరు నాకు 100 మంది కొడుకులను కనే వరం ఇచ్చారు. కాని నా భర్తను తీసుకువెళ్లిపోతున్నారు. అతను లేకుండా వాళ్ళు ఎలా పుడతారు? అయినా నా భర్త లేకుండా నాకు సంతోషం, స్వర్గం, ఆస్తి లేదా జీవితం ఇవేవి అవసరం లేదు. సత్యవంతుడు జీవించే వరం అయితే కావాలి అని చెప్పింది. మొత్తానికి తానిచ్చిన 4వ వరాన్ని నిజం చెయ్యడానికి యముడు ఈ 5వ వరం ఇవ్వక తప్పలేదు. వెంటనే సత్యవంతుడిని విడుదల చేశాడు. నీ భర్త ఇకపై 400 సంవత్సరాలు బతికి ఖ్యాతిని పొంది నీ ద్వారా 100 మంది కొడుకులకు తండ్రవుతాడు. మీ పేర్లు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతాయి. అలాగే నీ తండ్రికి నీ తల్లి మాలవితో 100 మంది కొడుకులు పుడతారు. వాళ్లను మాలవులని పిలుస్తారు. వారు రాజులవుతారు. నీ క్షత్రియ సోదరులు దేవతలకు సమానులవుతారు అని ఇలా మొత్తం వివరించిన తర్వాత యముడు తన నివాసమైన యమపురికి వెళ్లిపోయాడు. సావిత్రి తిరిగి సత్యవంతుడి శరీరం ఉన్న చోటకు వచ్చింది. అతన్ని తన ఒడిలో పట్టుకుని దగ్గరకు తీసుకుంది. సత్యవంతుడు తిరిగి స్పృహలోకి వచ్చి ప్రేమగా ఆమెను చూశాడు. నేను చాలాసేపు నిద్రపోయినట్టున్నానే, ఎందుకని నన్ను లేపలేదు? ఇంతకు నన్ను లాక్కు వెళ్తున్న ఆ నల్లటి వ్యక్తి ఎక్కడా అంటూ అడిగాడు. మీరు నా ఒడిలో చాలాసేపు నిద్రపోయారు. ఇక్కడికి వచ్చిన యముడు వెళ్లిపోయాడు. మీరు విశ్రాంతి తీసుకొని ఇప్పుడే మేల్కొన్నారు. ఇక మీ ఒంట్లో శక్తి ఉంటే పైకి లేవండి, రాత్రి వేళవుతుంది అని సావిత్రి చెప్పింది. అప్పుడు సత్యవంతుడు లేచి, ఇప్పుడు నాకు ఒక్కొక్కటిగా అన్నీ గుర్తొస్తున్నాయి. నేను నీతో కలిసి పళ్ళు సేకరించడానికి వెళ్ళాను. ఆ తరువాత తలనొప్పొచ్చి నీ ఒడిలో పడుకున్నాను. చీకటి లాంటి ఒక శక్తివంతమైన వ్యక్తిని చూశాను. అది కల లేక నిజమా అని అడిగాడు. రాత్రవుతుంది. మీకు అన్ని విషయాలు రేపు చెప్తాను. ఇప్పుడు లేచి మీ తల్లిదండ్రులను చూడండి. అసలే అడవిలో వచ్చే శబ్దాలు నా మనసుని కంపిస్తున్నాయి అని చెప్పింది సావిత్రి. ఈ అడవి ఎంతో భయంకరంగా ఉంది. నువ్వు దారిని కనుగొనలేవు అని సత్యవంతుడంటే సావిత్రి, దగ్గరలో ఒక చెట్టు కాలుతుంది. మీరు కొట్టిన కట్టెల నుంచి ఒక కర్రకు నిప్పంటించి మన దారిలో వెలుగుని ఏర్పాటు చేస్తాను. ఒకవేళ మీకిక్కడ ఉండాలనిపిస్తే మనం ఇక్కడే ఉండి పొద్దున్న వెళ్దాం అని సలహా ఇచ్చింది సావిత్రి. నా తలనొప్పి పూర్తిగా పోయింది. నేను బాగున్నాను. ఇక మా అమ్మా నాన్నను చూడటానికి మనం వెళ్దాం అని అన్నాడు. ఇక అక్కడితో సత్యవంతుడు, సావిత్రి ఇద్దరూ ఆశ్రమానికి తిరిగి వెళ్లారు. అప్పుడు సావిత్రి తన భర్తకు సాయం చేసింది. సత్యవంతుడు తన ఒంటిని తుడుచుకొని చుట్టూ చూశాడు. సావిత్రి అతనితో, ఈ పళ్ళు రేపు తీసుకువెళ్దాం. ఈ గొడ్డలిని నేను మోస్తాను అని చెప్పి పళ్లబుట్టను చెట్టు కొమ్మకు వేలాడదీసి గొడ్డలి తీసుకుని తన భర్త దగ్గరకు తిరిగి వచ్చింది. అతన్ని కౌగిలించుకుని నడవటం మొదలుపెట్టింది. నాకు దారి బాగా తెలుసు. చెట్ల మధ్య కనిపించే వెన్నెల మనల్ని నడిపిస్తుంది. మనం ఉదయం వచ్చిన దారిలో తిరిగి వెళ్ళాలి. పలాసగుట్ట దగ్గర దారి రెండుగా విడిపోతుంది.
అక్కడి నుంచి ఉత్తర మార్గంలో వెళ్ళాలి. ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళు ఆశ్రమానికి త్వరగా చేరుకున్నారు. ఇక సావిత్రి కోరుకున్న వరంతో ద్యుమత్సేనుడు తన చూపుని తిరిగి పొందాడు. దానికి అతను చాలా సంతోషపడి అన్ని వనాలు, నదులు, సరస్సులు సందర్శిస్తూ తన కొడుకుని వెతకడానికి భార్యతో కలిసి బయలుదేరాడు. ఎక్కడైనా శబ్దం వింటే అది సత్యవంతుడని భావించి అటువైపు పరుగు తీసి సావిత్రితో కలిసి సత్యవంతుడు వస్తున్నాడేమో అని వాళ్ల పేర్లు పిలుస్తూ వెళ్లారు. అరికాళ్లు కాయలు కాసి పగుర్లతో రక్తం కారి మిగతా భాగంలో ముళ్ళు గడ్డి గుచ్చుకొని బాధలు పడ్డారు. ఆశ్రమంలో బ్రాహ్మణులు వారిని శాంతపరచడానికి ప్రయత్నించి వారి ఆశ్రమానికి తీసుకొచ్చారు. వృద్ధులు, తపస్సులో నిష్ణాతులు మహారాజుల కథలు చెప్తూ వారిని శాంతపరిచారు. అప్పుడు ఆ దంపతులు చిన్నతనంలో వాళ్ల కొడుకు ఎలా ఉండేవాడో గుర్తు చేసుకుని ఎంతగానో బాధపడ్డారు. కొడుకు కోడలు ఎక్కడున్నారో అని ఏడుస్తూనే ఉన్నారు. వీళ్ల బాధను చూసి అక్కడున్న ఒక్కొక్క ఋషి, మహర్షి వాళ్లకున్న తపోజ్ఞానంతో సత్యవంతుడు జీవించే ఉండాలే అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ మాటలతో ధైర్యం పొందిన ద్యుమత్సేనుడు అక్కడే ఉండి వారు చెప్పిన విషయాలను ఆలోచించాడు. కొంతసేపటికి సావిత్రి సత్యవంతుడితో కలిసి ఆశ్రమానికి సంతోషంగా చేరుకుంది. అప్పుడు అక్కడున్న బ్రాహ్మణులు, ఓ రాజా, నీ కొడుకు తిరిగి జీవం పోసుకోవడం, నువ్వు చూపుని తిరిగి పొందడం మేము చూశాం. ఈ ఆశీర్వాదాలు మీ సంతోషాన్ని పెంచుతాయి. మేము చెప్పినట్టే అన్నీ జరుగుతాయి. నిశ్చింతగా ఉండండి అని అన్నారు. ఆ తరువాత చలిమంట వెలిగించి అందరూ ద్యుమత్సేనుడి చుట్టూరా కూర్చున్నారు. అప్పుడు అడవిలో ఏం జరిగిందని సత్యవంతుడిని ఆ ఋషులు అడిగారు. సత్యవంతుడు, సావిత్రి ఇద్దరూ కలిసి పళ్ళు కొయ్యడం నుంచి తిరిగి ఆశ్రమానికి చేరే వరకు జరిగిన విషయాలన్నీ ఇద్దరూ వివరించారు. సావిత్రి చేసిన పనితో ఎన్నో మంచి ఫలితాలు చోటు చేసుకున్నాయని ఋషులు ఆమెను గౌరవించి ప్రశంసించారు. ఆ తరువాత తమ తమ ఆశ్రమాలకు తిరిగి వెళ్లారు. ఇక ఆ రాత్రి పూర్తయి సూర్యుడు ఉదయించాడు. పూజలు పూర్తి చేసుకుని ఆ ఋషులు మళ్లీ అక్కడ సమావేశమయ్యారు. సావిత్రి ఘనతను ద్యుమత్సేనుడికి మళ్లీ చెప్పుకుని వారందరూ సంతోషించారు. ఆ తరువాత సాల్వదేశం నుంచి ప్రజలు వచ్చారు. రాజుకు తన శత్రురాజుని తన మంత్రుల్లో ఒకడు మట్టుబెట్టాడని ద్యుమత్సేనుడికి తెలియజేశారు. ఇక శత్రు సైనికులు పారిపోయారు కాబట్టి చూపు ఉన్నా లేకపోయినా ద్యుమత్సేనుడిని తమ రాజుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రథాలు, చతురంగ బలగాలు వచ్చి ఆ రాజు విజయాన్ని నగరంలో ప్రకటించారు. వెంటనే సత్యవంతుణ్ణి, తన తండ్రిని వాళ్ల సింహాసనాలు అధిష్ఠించమని కోరారు. ఇప్పుడు రాజుకి చూపు రావడం, ఆరోగ్యంగా ఉండటం చూసి వారు సంతోషంగా తలలు వంచి గౌరవించారు. ఇక ద్యుమత్సేనుడు ఆశ్రమంలో ఉన్న బ్రాహ్మణుల ఆశీర్వాదాలు తీసుకొని తన సైనిక దళాలతో రాజ్యానికి బయలుదేరాడు. సత్యవంతుడిని వారసుడిగా ప్రకటించాడు. ఇక కాలం గడిచాక సావిత్రి 100 మంది ధైర్యవంతులైన కొడుకులకు జన్మనిచ్చింది. వాళ్లు యుద్ధంలో వెనుకాడకుండా తమ ఖ్యాతిని విస్తరింపజేసుకున్నారు. యముడిచ్చిన వరంలో భాగంగా ఆమెకు 100 మంది శక్తివంతమైన తమ్ముళ్లు కూడా పుట్టారు. ఈ విధంగా సావిత్రి తనను తాను, తన తండ్రిని, తన తల్లిని, తన అత్తామామలను, తన భర్తను, మొత్తం 2 వంశాలను కష్టాల నుంచి రక్షించింది. ఇదే విధంగా ఉత్తమ ప్రవర్తనతో ప్రసిద్ధి చెందిన ద్రౌపది సావిత్రిలానే గొప్ప వంశంలో పుట్టి మీ అందరినీ రక్షిస్తుంది అని మార్కండేయుడు చెప్పి సావిత్రి గాథను పూర్తి చేశాడు. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నారనిపిస్తే ఒక లైక్ కొట్టండి అండ్ కమెంట్స్ లో మీరు చూడాలనుకుంటున్న టాపిక్ ఏంటో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తూ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. అప్లోడ్ అయ్యే ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. నేను మీ లైఫ్ ఫోరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.